అందరికీ ప్రైజ్ ద లార్డ్. దేవుని వాక్యాన్ని చదువుకుందాము. మార్కు 12:41-44. మార్కు 12:41-44. ఆయన కానుక పెట్టె ఎదుట కూర్చుండి జనసమూహము ఆ కానుక పెట్టెలో డబ్బులు వేయుట చూచుచుండెను. ధనవంతులైన వారనేకులు అందులో విశేషముగా సొమ్ము వేయుచుండిరి. ఒక బీద విధవరాలు వచ్చి 2 కాసులు వేయగా ఆయన తన శిష్యులను పిలిచి, కానుక పెట్టెలో డబ్బులు వేసిన వారందరికంటే ఈ బీద విధవరాలు ఎక్కువ వేసినని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. చెప్పబడిన వాక్యాన్ని బట్టి ప్రార్థన చేసుకుందాము. ప్రార్థనలో అందరూ ఏకీభవించండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా మీకు వందనాలు తండ్రి, మీకు స్తోత్రములు ప్రభువా. ఇదిగో నా ప్రభువా, చెప్పబడిన వాక్యాన్ని బట్టి వందనాలు తండ్రి. ఇదిగో చదివిన వాక్యం నా ప్రభువా, ఇదిగో నీవు ఏం మాట్లాడాలనుకుంటున్నావో దేవా, మీకు స్తోత్రములు తండ్రి. అయ్యా నా తండ్రి, నీవే నా ప్రభువా నాతోనూ బిడ్డలతోనూ నా ప్రభువా, ఎంతమంది అయితే బిడ్డలు వింటున్నారో వారందరితో నా ప్రభువా, అయ్యా ప్రతి ఒక్కరితో నా ప్రభువా నీవు మాట్లాడండి ప్రభువా. మా ఒక్కొక్క హృదయాన్ని తెరవండి ప్రభువా. ఈ వాక్యము ద్వారా మాకు ఏమి నేర్పించాలనుకుంటున్నావో నా తండ్రి, అయ్యా మీకు వందనాలు ప్రభువా. నీవే మాకు బయలుపరచండి నా ప్రభువా. ఇదిగో నా ప్రభువా, ఈ వాక్యం ఏదో మర్మమై ఉంటుంది నా తండ్రి. అయ్యా నా ప్రభువా స్తోత్రములు తండ్రి. ఏదో నా ప్రభువా తండ్రి చదివిన వాక్యం అని కాదు, కానీ అందులో ఏ వాక్యం అయితే మర్మం దాచి వింటున్నావో నా తండ్రి, అది నీవు నా ప్రభువా ఇప్పుడు ఈ సమయంలో బయలుపరచండి నా ప్రభువా. స్తోత్రములు తండ్రి. నీ కృపను కుమ్మరించి నా ప్రభువా, అయా ఈ సమయం అంతా కూడా మీ చేతులకు సమర్పించుకుంటూ మహిమ ఘనత ప్రభావములు మీకు చెల్లించుకుంటూ నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామమును హెచ్చిస్తూ నీ వాక్యము చేత నాతో మా ఒక్కొక్కరితో మాట్లాడతావని నమ్మి విశ్వసించి మీకే సమర్పించుకుంటూ ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే మార్కు 12:41-44 వరకు, 41 నుండి 44 వరకు ఇక్కడ ఒక వ్యక్తి కనబడుతున్నారు. ఒక బీద విధవరాలు. ఇక్కడ ఎవరు అంటే బీదరాలుగా ఉన్నది, ఇంకా ఆమె విధవరాలుగా ఉంటుంది. విధవరాలు అంటే భర్త లేనటువంటి వాడు, అందులో ఇంకా పేద అయినటువంటి అంటే ఏమీ లేనటువంటి ఆమె మనకి ఇక్కడ కనిపిస్తుంది. అయితే ఇక్కడ విశేషం ఏంటంటే ఆయన కానుక పెట్టే ఎదుట కూర్చుండి, ఆయన అంటే ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు ఆ కానుక పెట్టె ఎదుట కూర్చుండి జన సమూహము ఆ కానుక పెట్టెలో డబ్బులు వేయుట చూచుచుండెను. మరి ప్రభువైన యేసు ఎందుకు ఈ పని చేస్తున్నాడు? జన సమూహము ఆ కానుక పెట్టెలో డబ్బులు వేయుట ఆయన ఎందుకు చూస్తున్నాడు? అదే లూకా చూద్దాము ఒకసారి. ఇదే వాక్యం ఉంటుంది. లూకా 21 మొదటి వచనములో, కానుక పెట్టెలో తమ కానుకలను వేయుచుండు ధనవంతులను ఆయన పారజూచెను. అంటే ఇక్కడ ఏంటిది? ఆయన పార చూస్తూ ఉన్నాడు. ఎవరిని? తమ కానుకలు వేయుచున్నటువంటి ధనవంతులను పార చూస్తూ ఉన్నాడు. ఇక్కడ పేదవారిని కాదు దేవుడు పార చూసేది, ధనవంతులను పార చూస్తూ ఉన్నాడు. అంటే ఆయన పరిశీలనగా చూస్తూ ఉన్నాడు, ఒక్కొక్కరిని పరిశీలనగా చూస్తున్నాడు. అయితే ఇక్కడ డబ్బు గురించి నేను ఉపన్యాసించడం లేదు, కానీ నిజం చెప్పాలంటే దేవుడు ఎవరిని పార చూస్తున్నాడు అనేది మనము గ్రహించాలి. దేవుని సన్నిధానానికి వస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా దేవుడు చూస్తున్నాడు అని మనము గ్రహించాలి. ఇక్కడ మరి ఎందుకు ఆ కానుక పెట్టెను పెట్టారు? ఒక బీద విధవరాలు 2 కాసులు అందులో వేయుచుండగా చూచి, ఈ బీద విధవరాలు అందరికంటే ఎక్కువ వేసినని మీతో నిజముగా చెప్పుచున్నానంటున్నాడు. ఆమె వేసింది 2 కాసులే, అంత విలువైనవి కూడా కాదు. 2 కాసులు అంటే 2 నాణాలు. ఆ కాలములో నాణాలు మాత్రమే ఉపయోగించేవాళ్ళు. పేదవారి దగ్గర ఆ నాణాలు మాత్రమే ఉండేవి, అవే వాడేవాళ్ళు. ప్రతి అవసరానికి కూడా ఒక నాణముతో అనేకమైనటువంటి వస్తువులు కొనుక్కునేటువంటి వారు.
మరి ఇక్కడ పేదరాలి దగ్గర, ఆ బీద విధవరాలి దగ్గర ఆమెకు పిల్లలు ఉన్నారా లేదా అని మనకైతే ఇక్కడ తెలియపరచలేదు. కానీ విధవరాలు అంటున్నారు, అంటే భర్త అయితే లేడు, ఆమె పేదరాలు. మరి ఆ 2 కాసులే ఎందుకు వేయాల్సి వచ్చింది? మరి ఉన్నవన్నీ కూడా ఆమె వేసేసింది. మరి కొంచెం ఉంచుకోవచ్చు కదా, ఆమె ఒక్క కాసు వేసి ఇంకొక కాసు ఆమె ఉంచుకోవచ్చు కదా. మరి మొత్తము వేసేస్తే మరి ఆమె జీవితం ఏమవుతుంది? అందు గురించే దేవుడు అక్కడ ఏం చెప్తున్నాడంటే, వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి కానుకలు వేసిరి, కానీ ఈమె తమ లేమిలో తనకు కలిగిన జీవితం అంతా వేసనని మీతో చెప్పుచున్నానంటున్నాడు. అంటే లేమిలో అనంటే ఆ పేదరికములో, ఏమీ లేనటువంటి స్థితిలో, ఇంకా తిరిగి ఆమె బ్రతకడానికి, రేపు ఏమైనా కొనుక్కొని తినడానికి ఎలాంటి డబ్బు లేకుండా ఉన్నదంతా కూడా ఆమె దేవుని సన్నిధానములో ఆ కానుక పెట్టెలో వేసింది. మరి కానుక అంటే ఏంటి? అసలు కానుక పెట్టెలో వేయడము అనంటే అది ఇష్టముతో వేయటము. ఇదేది బలవంతముతో వేయటం అనేది కాదు. కానుక అనేది దశమ భాగం అయితే మనము సంపాదించినటువంటి డబ్బులో మనకు వచ్చినటువంటి జీతములో 10వ వంతు ఇవ్వాలి. దేవుడు అది మనకు ఖచ్చితంగా ఇవ్వమని మనకు చెప్పాడు. ఒకవేళ ఆ దశమ భాగమే కనుక ఇవ్వకుంటే మనము దొంగలగా దేవుడు గుర్తిస్తున్నాడు. ఎందుకంటే అది దేవుడు మనకిస్తున్నాడు. దేవుడే కనుక మనకు ఒకవేళ ఆరోగ్యం ఇవ్వకుండా మనం ఉద్యోగం చేయలేము, ఒకవేళ అదే డబ్బు అదే ఉద్యోగము లేకుంటే మనము ఆ ఉద్యోగం లేకుండా మనకు డబ్బులు రావు, డబ్బులు లేకుండా మనం బ్రతకలేము. మనకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి, మంచి ఉద్యోగమునిచ్చి, ఏదైనా పని చేసడానికి ఏదైనా అవకాశము కలిగించి మనకు ఆ డబ్బులను ఇస్తూ ఉన్నాడు. ఒకవేళ నేనే సంపాదించానులే, ఇది నా డబ్బు అని నువ్వు అనుకోవచ్చు, నేను అనుకోవచ్చు. కానీ దేవుడు అంటున్నాడు, ఒకవేళ నీకే ఆరోగ్యం ఇవ్వకుంటే నీ పరిస్థితి ఎలా ఉంటుంది? ఆ దశమ భాగము ఖచ్చితంగా దేవుని సన్నిధానంలో వేయమని చెప్తున్నాడు. కానీ ఇక్కడనేమో కానుక మన ఇష్టపూర్తిగా ఇచ్చేది. ఇది మొదటి నుండే వచ్చింది. దేవుడు మనకు చెప్తున్నాడు. మనకు నిర్గమకాండము చూద్దాము. నిర్గమకాండము 35, 21, 35, 21 అండ్ 29 చూద్దాము. తర్వాత అంటే ఎక్కడంటే పైనుండి 20 నుండి, ఇజ్రాయేలీల సమాజం అంతయు మోషే ఎదుట నుండి వెడలిపోయెను. తర్వాత ఎవని హృదయము వాని రేపెనో, ఎవని మనసు వాని ప్రేరేపించెనో వారందరూ వచ్చి ప్రత్యక్షపు గుడారము యొక్క పని కొరకు, దాన్ని సమస్త సేవ కొరకును, ప్రతిష్ఠిత వస్త్రముల కొరకును యెహోవాకు అర్పణను తెచ్చిరి. ఇక్కడ దేనికి తెస్తున్నారు? అర్పణ అర్పిస్తూ ఉన్నారు. ఏం అర్పిస్తూ ఉన్నారు? తన మనసుకి వచ్చినటువంటి వారందరూ కూడా ప్రత్యక్ష గుడారము కొరకు అక్కడ ప్రతి ఒక్కరు కూడా అర్పణలు తీసుకొని వస్తుంటున్నారు. మరి ప్రత్యక్ష గుడారము ఇక్కడ మనకు కనబడుతుంది. ఇది దేవుడే చెప్పిండు, ప్రత్యక్ష గుడారము కొరకు దాన్ని చేయమని చెప్పేసి దశమ భాగం ఇవ్వమని దేవుడు చెప్తున్నాడు. ఇదేమో ఇక్కడ అర్పించుకుంటున్నారు ఎవరి ఇష్టం వచ్చినట్టు. ఇది 20 నుండి 29 వరకు ఇంకా కిందికి చూసుకున్నట్టయితే ఎవరెవరు ఏమి తెచ్చారు, పురుషులేమి స్త్రీలేమి, వాళ్ళకు కలిగినవి అన్నీ కూడా వాళ్ళు ఇష్టపూర్తిగా తీసుకొని వచ్చిండ్రు. ఇక్కడ తీసుకొచ్చింది దశమ భాగము కాదు, తీసుకొచ్చింది వారి ఇంటిలో ఉన్నవి ప్రత్యక్ష గుడారము కొరకు, వాటికి కావలసినటువంటి ప్రతి అవసరము తీర్చడం కొరకు ఇక్కడ ప్రతి ఒక్కరు తీసుకొని వస్తుంటున్నారు. 29వ వచనం చూద్దాము. మోషే చేయవలనని యెహోవా ఆజ్ఞాపించిన పనులన్నింటి కొరకు ఇజ్రాయేలీలలో పురుషులేమి స్త్రీలేమి తెచ్చుటకు ఎవరి హృదయములు వారిని ప్రేరేపించెనో వారందరూ మనఃపూర్వకముగా యెహోవాకు అర్పణలు తెచ్చిరి. వారు ఎలా తెస్తున్నారు? మనఃపూర్వకంగా అంటే మనస్ఫూర్తిగా తీసుకొని వస్తుంటున్నారు వాళ్ళు అర్పణలు. వాళ్ళు ఏదో ఎవరి బలవంతము కాదు, ఎవరి ప్రేరేపణను బట్టి వారు. పైన చూస్తే స్త్రీలేమి పురుషులేమి కనబడుతున్నది. అంటే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు మనస్ఫూర్తిగా దేవుని ప్రత్యక్ష గుడారముకు సంబంధించినటువంటి ప్రతి అవసరము తీర్చడం కోసమని వారి ఎవరి హృదయము ప్రేరేపించిందో వారి ఇష్టానుసారంగా వారు అక్కడ తీసుకొని వస్తుంటున్నారు. మరి అదే విధంగా ఇక్కడైతే ప్రత్యక్ష గుడారం కోసము, మరి దేవుని మందిరము కోసం తెస్తున్నారు. 2వ రాజులు 12 చూద్దాము. 2వ రాజులు
12:9 చూద్దాం. ఇక్కడ అంతటా యాజకుడైన యెహోయాదా ఒక పెట్టెను తెచ్చి దాని మూతకు బెజ్జము చేసి బలిపీఠము దగ్గరగా యెహోవా మందిరంలో ప్రవేశించు వారి కుడి పార్శ్వమందు దాని నుంచగా ద్వారము కాయు యాజకులు యెహోవా మందిరములోనికి వచ్చిన ద్రవ్యమంతయు అందులో వేసిరి. ఇక్కడ పైన చూసినట్టయితే 7వ వచనంలో చూసినట్టయితే అక్కడ ఒక రాజు కనబడుతున్నాడు. యోవాషు అనే రాజు కనబడుతున్నాడు. ఆ యోవాషు రాజు కాలంలో ఒక యాజకుడు ఉన్నాడు. ఆ యాజకుడి పేరు యెహోయాదా. ఆ యెహోయాదా ఏం చేస్తున్నాడంటే ఆయన దేవుని మందిరమును కట్టడము కోసమని, మరి దేవుని మందిరం ఈయనెందుకు కట్టాలని నిర్ణయించుకున్నాడు అంటే దాన్ని సరి చేయాలని, ఆ మందిరములో చక్క చేయాలని, శిథిలపైపోయినటువంటి మందిరాన్ని సరి చేయాలని చెప్పేసి, అదే మనకి 7 చివర్లో కనబడుతుంది. మందిరములో శిథిలమైన స్థలములను బాగు చేయుటకై మీరు అంతకు ముందు తీసుకొని వచ్చిన దాన్ని అంటున్నారు. అంటే ఆ మందిరం అంతా కూడా శిథిలమైపోయింది. ఎందుకు శిథిలమైపోయింది అనంటే, మనం ఇంతకు ముందు ఒకసారి అతల్యా గురించి చెప్పుకున్నాము. అతల్య తన భర్త చేసేటువంటి రాజుతనమును కాదు, కానీ తను రాణిగా ఇక్కడ చేస్తున్నది. ఆమె ఆ మందిరాన్ని అంతా కూడా పాడు చేసేసింది. ఆ అతల్య కూడా ఎవరో కాదు, యెజబేలు తన తల్లి, తన బిడ్డ అతల్య. మరి ఎంత ఘోరంగా ఉన్నారు తల్లి బిడ్డలు కూడా. మందిరం అంతా కూడా పాడు చేశారు. కాబట్టి ఇక్కడ ఏమనుకుంటున్నారంటే దాన్ని శిథిలమైపోయినటువంటి ఆ మందిరాన్ని బాగు చేయడం కోసము అని చెప్పేసి అంటున్నారు. ఒకసారి 2వ దినవృత్తాంతంలో చూద్దాము. ఈ కానుకల పెట్ట ఆయన ఎలా చేయించాడని చెప్పేసి 2వ దినవృత్తాంతములు 24:8 వచనంలో, కాబట్టి రాజు ఆజ్ఞ చొప్పున వారు ఒక పెట్టెను చేయించి యెహోవా మందిర ద్వారము బయట ఉంచిరి. అంటే ఈ కానుకల పెట్టె అనేది ఇక్కడ నుండి మొదలైంది. కానుకల పెట్టె పెట్టడం అనేది ఇక్కడ యెహోయాదు కానుకల పెట్టె చేయించి, ఎందుకంటే ఈ శిథిలమైనటువంటి మందిరాన్ని సరి చేయటం కోసము ఎవరు ఇష్టానుసారంగా ఎవరు ఇస్తారా అని చెప్పేసి వాళ్ళు అక్కడ తను చేయించి, ఇక్కడ యాజకులు చెప్తూ ఉన్నారు, నువ్వు ఈ పెట్టెను చేయించి పెట్టొచ్చు కదా, మనకు కావలసినటువంటి డబ్బు లేదు కాబట్టి నువ్వు ఒక పెట్టెను చేయించి పెడితే అందరు తీసుకొని వస్తారు కదా అని చెప్పినప్పుడు రాజు యొక్క ఆజ్ఞ ప్రకారంగా అక్కడ ఒక పెట్టెను చేయించి ఏం చేసిండ్రు అక్కడ 2వ రాజులు 12:9 అంతటా యాజకుడైన యెహోయాదా ఒక పెట్టెను తెచ్చి దాని మూతకు బెజ్జము చేసి, అంటే తాళము, ఆ మూతకు తాళము కూడా పెట్టిండ్రు. ఎవరు దొంగతనము చేయకుండా, ఎవరు కూడా తీసుకోకుండా అక్కడ ఒక బెజ్జము చేసి బలిపీఠము దగ్గరగా యెహోవా మందిరములో ప్రవేశించి వారి కుడి పార్శ్వమందు దాన్ని ఉంచగా ద్వారము యాజకులు యెహోవా మందిరంలోనికి ఆ ద్రవ్యమును విస్తారముగా తీసుకొని వచ్చిండ్రు. తన ఇష్టానుసారంగా ఎవరి హృదయము ప్రేరేపింపబడిందో వారు ఆ ధనాన్ని కానీ ఇంకా వాటికి కావలసినటువంటి ప్రతి వస్తువులు కూడా వారి దగ్గర ఏవేవైతే ఉన్నాయో వాటికి సంబంధించినవి వారు అక్కడికి తీసుకొని వచ్చినట్టుగా మనకు కనబడుతూ ఉంటున్నది. అంటే వారు ఏ విధంగా ఇస్తున్నారనేది ఇక్కడ డబ్బు విషయం అని మనకు శారీరకంగా దేవుడు డబ్బు విషయంగా మనకు చెప్తున్నాడు. అదేవిధంగా మనకు లూకా 9:12-17 చూస్తే మనందరికీ తెలిసినటువంటిది, యేసు ప్రభువు అరణ్యంలో ప్రకటిస్తుండగా అక్కడ చాలా ఆలస్యం అయిపోయింది. ఆ ఆలస్యమైన కారణం చేత మీ దగ్గర ఎవరి దగ్గరైనా ఆహారం ఉన్నదా, వీరందరికీ ఆహారం పెడదాము, వాళ్ళు వెళ్ళేసరికి చాలా ఆలస్యం అవుతుంది కనుక అంటే వారి దగ్గర ఏమీ లేవు. 5 రొట్టెలు 2 చేపలు మాత్రమే ఉన్నది. ఆ 5 రొట్టెలు 2 చేపలు ఎవరి దగ్గర అయితే ఉన్నావో వారికి మరి వారు తినొచ్చు. అక్కడ ఆకలేస్తుంది, వాళ్ళు పోవడానికి సమయం లేదు, రాత్రి అయిపోయింది, ఇంకా కొనడానికి సమయం లేదు, దుకాణాలన్నీ బంద్ ఉంటుంది. మరి అది వారు ఎవరైతే ఇస్తున్నారో ఎవరి దగ్గర ఉన్నాయైతే వాళ్ళే తినొచ్చు. కానీ నా దగ్గర ఉన్నవని చెప్పేసి వాళ్ళు ఇవ్వడం ఎలా అర్పించుకుంటున్నారు.
అక్కడ ఆ 5 రొట్టెలు 2 చేపలతోటి దేవుడు అక్కడ ప్రార్థించి 5 రొట్టెలు 2 చేపలను 5,000 మందికి అక్కడ పంచినట్టుగా కనబడుతుంది. అదే కనుక 5 రొట్టెలు 2 చేపలు ఇవ్వకుంటే అక్కడ ఉన్నటువంటి 5,000 మంది ఆకలితో బాధపడేవారు కావచ్చు. అక్కడ మనం శారీరకంగా ఆకలి అంటే శారీరకంగా ఆకలి అక్కడ తీరొచ్చు, కానీ మనం ఆత్మీయంగా చూస్తే ఏ ఆకలి తీరుతుంది? ఆ 5 రొట్టెలు 2 చేపలు మనం ఏ దానిగా తీసుకోవచ్చు? వాక్యంగా తీసుకోవచ్చు కదా. 5 రొట్టెలు 2 చేపలను ఇదే వాక్యము కనుక దేవుడు నీకిస్తే నువ్వు ఈ వాక్యాన్ని తిన్నట్టయితే నీవు ఆత్మీయంగా బలమును పొందుకోవా? నువ్వు ఎలా ఇస్తున్నావు? ఇవ్వడంలో నీ మనసు ఎలా ఉంటుంది? ఇక్కడ మనం చూస్తున్నాము, ఎవరెవరిని చూసాము? ప్రత్యక్ష గుడారము కోసము వాళ్ళు మనస్ఫూర్తిగా ఇస్తుంటున్నారు. దేవుని మందిరము కోసము వాళ్ళందరూ కూడా తీసుకొని వస్తుంటున్నారు. 5 రొట్టెలు 2 చేపలు కూడా ఇస్తున్నారు. ఇంకొక స్త్రీ కనబడుతుంది మనకు, సారేపతి విధవరాలు. మొదటి రాజులు చూద్దాము. మొదటి రాజులు 17వ అధ్యాయము 8వ వచనంలో చూసినట్టయితే, అంతటి యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నీవు సీదోను పట్టణ సంబంధమైన సారేపతు అను ఊరికి పోయి అచ్చట ఉండుము. ఇక్కడ ఎవరికి చెప్తున్నాడు ఈ మాట యెహోవా అనంటే ఏలియాకు చెబుతున్నాడు. ఇక్కడ సీదోను అనే పట్టణమునకు సంబంధించినటువంటి ఒక సారేపతు అనే ఊరిలో ఒక విధవరాలు ఉన్నది. ఆమె పేరు రాయబడలేదు కానీ సారేపతు విధవరాలు అని మాత్రమే చెప్పబడుతుంది. ఆమె పేరుతో మనకు సంబంధం లేదు, కానీ ఆమె మనసు ఎలాగా ఉన్నది అనేది మనము గ్రహించాలి. ఆమె దగ్గరికి వెళ్ళుము, నిన్ను పోషించుటకు అచ్చటనున్న యొక్క విధవరాలికి నేను సెలవిచ్చి తిని. అంటే ఏలియా వెళ్ళక ముందే దేవుడు అక్కడ ప్రేరేపించిండు, ఆ స్త్రీకి ప్రేరేపించిండు. నేను ఆమెకు సెలవిచ్చినా అని చెప్తున్నాడు. తను వెళ్ళక ముందే ఆమె నిన్ను పోషిస్తుంది అని దేవుడు చెప్తున్నాడు. అంటే దేవుని మీద ఆధారపడినటువంటి బిడ్డలకి దేవుడు ఎలాగైనా సరే దేవుడు పోషిస్తాడు. ఇదే ఏలియాకు కాకులతోటి ఆహారాన్ని పంపించి పోషించాడు. మరి ఇక్కడనేమో ఈ విధవరాలు ద్వారా ఈ ప్రాంతములో పోషిస్తానని చెప్తున్నాడు. మరి అతనైతే వెళ్ళాడు. ఆమె వెళ్ళేసరికి ఆ విధవరాలైతే కట్టెలు ఏరుకోవడానికే అడవిలోనికి వెళ్ళింది. కట్టెలు ఏరుకొని వచ్చి అక్కడ రొట్టె చేసుకొని ఇక్కడైతే ఈ విధవరాలికి ఒక కుమారుడు ఉన్నట్టుగా కనబడుతుంది. అక్కడ విధవరాలికైతే పిల్లలు ఉన్నట్టుగా మనకు కనబడట్లేదు, కానీ ఇక్కడైతే కుమారుడు ఉన్నాడు, కానీ భర్త లేడు. అయితే ఈ స్త్రీ దగ్గర కొంచెము మాత్రమే పిండి ఉన్నది. అయితే ఈయన వెళ్ళి త్రాగడానికి కొన్ని నీళ్ళు ఇవ్వవా అని అడిగినప్పుడు తను వెంటనే వెళ్ళి నీళ్లు తీసుకొని వద్దామని వెళ్ళింది. కానీ తను మళ్ళీ అంటున్నాడు, నా కోసం ఒక చిన్న అప్పము చేయవా, ఒక చిన్న అప్పము చేసి తీసుకొని రావా అనంటే ఆ స్త్రీ అంటుంది చూడండి 12వ వచనములో, అందుకామె నీ దేవుడైన యెహోవా జీవము తోడు, తొట్టిలో పట్టెడు పిండియు బుడ్డిలో కొంచెము నూనెయు నా యొద్ద నున్నవే, కానీ అప్పం ఒకటైనను లేదు. మేము చావక ముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధము చేసుకొనవలనని కొన్ని పుల్లలు ఏరుటకై వచ్చి తిననెను. అంటే అక్కడైతే ఆ విధవరాలి దగ్గర ఇంకా వెయ్యడానికి, అంటే తను జీవించడానికి ఎలాంటిది లేదు, కానీ ఈ విధవరాలి దగ్గర కొంచెము పిండి ఉంది, కొంచెము నూనె ఉంది, ఆ పూటకు తిని బ్రతికే అంత ఉన్నది. తర్వాత ఇంకా జీవితం అనేది లేదు. తను తిన్నరా అంటే ఇంకా తర్వాత లేదు, ఎందుకంటే అది కరువు కాలము. బయట దొరకడానికి కూడా అవకాశము లేనటువంటి కాలములో ఇప్పుడు నేను ఎలా పెట్టాలి అని చెప్పేసి ఆమె అనట్లేదు, కానీ తన దగ్గర ఉన్న విషయాన్ని చెబుతుంది. నేను నీకు ఇవ్వను అని చెప్పట్లేదు, కానీ నా దగ్గర కొంచెము పిండి కొంచెము నూనె ఉన్నది అని మాత్రం చెప్తుంది. తను అనొచ్చు, మనమైతే ఒకవేళ మన స్వభావాన్ని బట్టి నన్ను ఒకసారి ఆలోచించుకుంటే నా దగ్గరే లేదు, నీకేమి ఇవ్వాలి, నాకు తినడానికే లేదు అని మనం చెప్తావేమో ఒకసారి మనం పరిశీలించుకుంటే. కానీ ఇక్కడ ఈమె అలా చెప్పట్లేదు. నా దగ్గర కొంచెము పిండి కొంచెము నూనె మాత్రమే ఉన్నది, నేను ఇప్పుడు ఈ రొట్టెను చేసుకొని నేను నా బిడ్డ తిని బ్రతుకుతాము, జీవిస్తాము. తర్వాత మేము జీవిస్తామో జీవించలేమో కూడా మాకు తెలియదు, అంత మట్టికే ఉన్నది అని అంటున్నారు.
అయితే అయినా సరే నా కోసము మొదటిగా ఒక చిన్న అప్పము చేసి తీసుకురా అన్నప్పుడు తను వెళ్ళి మొదటిగా తనకు చేసి తీసుకొని వచ్చింది. అలా చేసి తీసుకొని వచ్చినందుకు చూడండి 14వ వచనంలో, భూమి మీద యెహోవా వర్షము కురిపించే వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో నూనె అయిపోదని. అంటే తను చెప్తున్నాడు, ఒకవేళ నాకు గనక ఒక్క చిన్న అప్పం ఇస్తే నీకు అసలు ఏది కూడా అయిపోదు అని చెప్పినప్పుడు తను చేసి తీసుకొని వచ్చింది. 15వ వచనంలో, అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా అతడును ఆమెయు ఆమె ఇంటి వారును అనేక దినములు భోజనము చేయుచు వచ్చిరి. ఎలా భోజనం చేశారు? వాళ్ళ దగ్గర ఉన్న కొంచెము పిండి కొంచెము నూనెతో ఎలా బ్రతికారు అంటే దేవుని యొక్క ఆశీర్వాదము, దేవుని మీద ఆధారపడితే దేవుడు ఎలాగైనా సరే వారిని పోషిస్తారు అన్న విశ్వాసము ఈ స్త్రీకి ఉన్నది. కాబట్టి ఆమె తను కొంచెములో ఆ కొంచెము ఇవ్వగలిగింది. మనము ఉన్న దాంట్లో మనము ఇవ్వడం కాదు. మనము చాలామందికి భోజనాలు పెడతాము, ప్రతి ఒక్కరు కూడా అన్నదానం అనేది చేస్తూ ఉంటారు, భోజనాలు పెడుతూ ఉంటారు, అనేకులకి పెట్టడం మనం చూస్తూనే ఉంటాము. నీవు నేను కూడా పెట్టాము. అందులో మనకున్న దాంట్లో చాలా ఎక్కువగా వండి అందులో నుండి పెడుతూ ఉన్నాము. అక్కడ అది కాదు. ఇక్కడ ఈమె ఏం చేస్తుంది? తన దగ్గర ఉన్నది కొంచెమే, ఆ కొంచెములో నుండి ఆమె సగము పెట్టుకొని సగము తిని సగం ఇస్తుంది. మరి ఇక్కడ ఈ బీద విధవరాలు ఏం చేస్తుంది? క్రొత్త నిబంధనలో మార్కులో ఏం చేస్తుంది? ఆమె దగ్గర ఉన్నది ఇప్పుడు ఆహారము గురించి చూస్తే అదే ఆహారము, ఆమె ప్లేట్లో ఉన్నటువంటి అన్నము మొత్తము తనకు ఆకలిగా ఉన్నా కూడా మొత్తం ఇచ్చివేసింది. ఎవరు గొప్పవారు? ఇక్కడ తను విశ్వసించింది, ఇచ్చింది, దేవుని చేత ఆశీర్వదింపబడింది. ఆమె కరువు పోయేంతకాలం చాలా రోజులు తను బ్రతకగలిగింది. మరి ఈ విధవరాలు కూడా బ్రతికిందా లేదా అని మనకు తెలియదు, కానీ ఈ వాక్యాన్ని బట్టి ఆమె కూడా బ్రతికిందని మనము గ్రహించవచ్చు. ఎందుకంటే దేవుడు చూస్తూ ఉన్నాడు, పార చూస్తూ ఉన్నాడు, ఒక్కొక్కరిని పార చూస్తూ ఉన్నాడు. శారీరకంగా దేవుడు ఇంతగా పార చూస్తున్నాడని మనకు వాక్యం సెలవిస్తే మరి ఆత్మీయ స్థితిని నిన్ను పార చూడట్లేదా? దేవుని సన్నిధానముకు నీవు వస్తున్నప్పుడు నీ హృదయం ఎలా ఉన్నది అని చెప్పేసి దేవుడు పార చూడట్లేదా? ధనవంతులైనటువంటి వారిని దేవుడు పార చూస్తున్నాడు అని అంటున్నారు, పరిశీలిస్తున్నాడు దేవుడు. మరి మనము గర్వముతోటి అహంకారముతోటి మంచిగా లేదు అనంటే ఎంతో మంచిగా దేవుని సన్నిధానానికి మనం వస్తుండొచ్చు, కానీ లోపల నీ హృదయాన్ని దేవుడు పరిశీలించట్లేదు అనుకుంటున్నావా? దేవుడు అక్కడ కూర్చొని అక్కడ ఉన్నటువంటి వారినే ఎందుకు పరిశీలిస్తుంటున్నాడు? దేవుని సన్నిధానంలోకి వస్తున్నప్పుడు దేవుడు మన మందిరములో ఉన్నాడు, నువ్వు వెళుతున్నప్పుడు నీతో ఉన్నాడు. ప్రతి విషయంలో దేవుడు నిన్ను కూడా నన్ను కూడా పార చూస్తున్నాడు. మనం ఏమి చేస్తున్నాము, ఎలా ఉంటున్నామని దేవుడు పార చూస్తున్నాడు. శారీరకంగా కాదు దేవుడు చూసేది, ఆత్మీయంగా. ఒకప్పుడు ఇది శారీరకంగా కావచ్చు, ధర్మశాస్త్ర ప్రకారంగా దేవుడు ఇవ్వమన్నాడు, వారు ఇచ్చారు. ఇప్పుడు క్రొత్త నిబంధన ప్రకారము మనకి ఏమడుగుతున్నాడు? దేవుడు హృదయాన్ని అడుగుతున్నాడు. ఆ హృదయం ఎలా ఉంటుంది? నువ్వు ఎంతగా ఇవ్వగలుగుతున్నావు? ఎంత సమయాన్ని ఇస్తున్నావు? దేవుని సన్నిధానంలో నువ్వు ఎంత గడపగలుగుతున్నావు? మాసిదోనియా సంఘస్థుల గురించి ఒకసారి చూద్దాం. 2వ కొరింథీ 8. ఒకటి నుండి చూద్దాము. సహోదరులారా, మాసిదోనియా సంఘస్థులకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గూర్చి మీకు తెలియజేయుచున్నాము. ఎలాగనగా వారు బహుశ్రమ వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి. మాసిదోనియా సంఘం వాళ్ళు ఇక్కడ బహుశ్రమ వలన పరీక్షింపబడుతున్నారు. పరీక్ష వారికి పెట్టారు, పరిశోధిస్తున్నాడు దేవుడు. పరిశోధనలో పరీక్షలో అత్యధికముగా సంతోషించిరి. వీరు బాధపడట్లేదు. ఆ శ్రమలు, నిందలు, అవమానాలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు వస్తున్నప్పుడు
వ్యాధులు, రోగాలు, బలహీనతలు వస్తున్నప్పుడు వీరు బాధపడట్లేదు, అత్యధికంగా సంతోషిస్తున్నారు. మరి నీవు నేను ఎలాగా ఉంటున్నాము? సంతోషిస్తున్నామా, బాధపడుతుంటున్నామా? వస్తుండొచ్చు కొన్ని రోజులు శ్రమలు, వస్తుండొచ్చు కొన్ని రోజులు బాధలు వస్తుండొచ్చు. అయినప్పటికీ కూడా మనం ఎలాగుంటున్నాము? దేవుని సన్నిధానములో అత్యధికంగా ఆనందించాలి. ఇది నా కోసమే, దీని ద్వారా దేవుడు ఏదో ఒకటి నేర్పిస్తున్నాడు అని గ్రహించగలగాలి మనము. అలా గ్రహించినట్టయితే దేవుడి ఆశీర్వాదం పొందుకుంటాము. ఇంకా అదే విధంగా చూసినట్టయితే ఈ కృప విషయంలోను, పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందు విషయములలోను మనఃపూర్వకముగా మమ్మును వేడుకొనుచు వారు తమ సామర్థ్యము కొలదియే కాక సామర్థ్యము కంటే ఎక్కువగా తమంతట తామే ఇచ్చిరని మీకు సాక్ష్యం ఇచ్చుచున్నాను. వారు ఎలా ఇస్తున్నారు? వాళ్ళు చాలా పేదవారు, వారేమో ధనవంతులు కాదు, చాలా పేదవారు, శ్రమలను అనుభవిస్తున్నటువంటి వారు. ఇక్కడ పైన 2లో లాస్ట్లో ఉంటుంది, వారు నిరుపేదలైన వారి దాతృత్యము బహుగా విస్తరించను. వారు నిరుపేదలు, ఇక్కడ పేదలు కాదు, నిరుపేదలు అనంటే వాళ్ళకు దొరికినప్పుడే పని చేసుకుంటారు, దొరకనప్పుడు ఇంకా వాళ్ళకి ఇంకా తినడానికి తిండి ఉండదు, బ్రతకడానికి ఆహారము లేదు ఇంకా వాళ్ళకి. అలాంటి నిరుపేదలు అంటున్నారు ఈ మాసిదోనియా సంఘం వాళ్ళు. అయినా కూడా వాళ్ళు సంతోషిస్తున్నారంట. మనకు అత్యధికంగా ఉన్నా కూడా, మనకు ఎలాంటి లోటు లేకున్నా, మనం ఎంతో సమృద్ధిగా ఉన్నామని నీకు నాకు కూడా తెలుసు. ఇలాంటి కష్టాలు మనకు లేవు, ఇంత నిరుపేదలుగా నీవు నేను లేము. కానీ మనము సంతోషిస్తున్నామా? దుఃఖములో, బాధలో ఉంటున్నామా? చిన్న విషయానికే బాధపడుతున్నాము, చిన్న రోగానికే నాకు ఆ నొప్పి వచ్చింది, ఈ నొప్పి వచ్చింది అని చెప్పేసి ఇంట్లోనే ఉంటాము. దేవునికి సమయాన్ని ఇవ్వలేకపోతున్నాము. నిజంగా దేవుని సన్నిధానంలో ఎలాంటి స్థితిలో ఉన్నప్పటికీ కూడా దేవుని సన్నిధానంలో గడపాలి. ప్రతి ఒక్కరికి రోగాలు ఉంటాయి, ప్రతి ఒక్కరికి నొప్పులు ఉంటాయి. దేవుని సన్నిధానంలో ఎన్నో రోగాలతో ఉన్నటువంటి వారు, ఎన్నో బాధలతో ఉన్నటువంటి వారు దేవుని సన్నిధానానికి వచ్చి స్వస్థత పొందుకున్నటువంటి వారు ఉన్నారు. ఇంట్లో ఉంటే అసలు లేవలేని స్థితిలో, రాలేని స్థితిలో ఉంటే ఓకే, దేవుడు అక్కడ ఉన్నా కూడా దేవుడు, నువ్వు అక్కడ ప్రార్థించిన దేవుడు అక్కడ స్వస్థపరుస్తాడు. కానీ నీవు వచ్చే స్థితిలో ఉంటే, నాకు ఇదయింది అదైంది అని చెప్పేసి, ఏదో ఒక బలహీనత అని చెప్పేసి ఇంట్లో ఉన్నట్టు అవుతే నీవు ఎలాగా దేవుని సన్నిధానంలో ఉండగలుగుతున్నావు? దేవుడు పరిశీలించట్లేదా? నువ్వు మంచిగా ఉన్నప్పుడు దేవుని సన్నిధానానికి రావటము, బాగలేనప్పుడు ఇంట్లో ఉండడము దేవుడు చూడట్లేదా? చూస్తున్నాడు. ఇదంతా కూడా ఆత్మీయంగా మనకు, దీని ద్వారా మనకు నేర్పించాల్సింది అదే. ఆ కానుకల పెట్టె దగ్గర దేవుడు ఉండి చూస్తున్నాడు. వీరైతే శ్రమలో నిరుపేదలైనా కూడా వారు అత్యధికంగా ఇస్తున్నారు. నీవు ఎంత బలహీనంగా ఉన్నా కూడా దేవుని సన్నిధానంలో నువ్వు ఎంత సమయాన్ని నీవు ఇవ్వగలుగుతున్నావు? నీ డబ్బు దేవుడు చూడట్లేదు, నువ్వు ఎంత ఇస్తున్నావని దేవుడికి అవసరం లేదు. నీకు ఇష్టమైతే నీవు ఇవ్వు, నువ్వు ఎందుకు ఇవ్వట్లేదు దేవుడు అడగట్లేదు. ఒకవేళ నువ్వు ఇస్తే దేవుని చేత ఆశీర్వదింపబడతావేమో, ఒక అంతుకి 10 వంతులు దేవుడు ఇస్తాడేమో. నువ్వు ఇవ్వకుంటే దేవుడు ఇవ్వకపోవచ్చు. కానీ నీ హృదయాన్ని ఇస్తే నిజంగా దేవుని ద్వారా నీవు ఆత్మీయంగా అత్యధికంగా ఆశీర్వదింపబడతావు. అదే ఇంకా చూసుకున్నట్టయితే 12వ వచనం చూద్దాము. మొదట ఒకడు సిద్ధమైన మనస్సు కలిగి ఉంటే శక్తిని మించి కాదు కానీ కలిమి కొలదియే ఇచ్చినది ప్రీతికరమవును. సిద్ధమైన మనస్సు కలిగి ఉంటే ఇక్కడ ఏంటంట, శక్తిని మించి కాదు అంటే నీకు లేని దాని గురించి నేను అడగట్లేదు. నీ శక్తిని మించి అధికంగా చేసి నీ శక్తి లేకున్నా అంతకంటే ఎక్కువ చేసి నిన్ను దేవుడు అడగట్లేదు. కానీ నీ కలిమి కొలదియే అని అంటున్నాడు. నీకు కలిగిన దాన్ని బట్టే, నీవు లేమిలో ఉన్నప్పుడు కూడా, వీరు లేమిలో ఉన్నప్పుడు కూడా వారు ఇచ్చారు. కానీ నీకు కలిగిన దాన్ని బట్టి నీకు ఉన్నంతలే ఇవ్వమంటున్నాడు. నేను ఇక్కడ డబ్బు గురించి చెప్పట్లేదు, కానీ నీవు దేవుని సన్నిధానములో నీకున్న సమయాన్ని కొద్ది సమయమైనా దేవుడి సన్నిధానంలో ఇవ్వమని దేవుడు అడుగుతున్నాడు. ప్రతిరోజు దేవుని సన్నిధానంలో కొద్దిసేపైనా గడపాలి.
రోజు గడపని వాళ్ళు కాదు కదా, వారానికి ఒక్క రోజైనా సరి అయిన స్థితిలో రానటువంటి వారు కూడా దేవుని బిడ్డలైనటువంటి వారు ఉంటున్నారు. అది నేను చెప్పడం కాదు, దేవుడు చూస్తూ ఉన్నాడు. అది నీ మనసుకు కూడా తెలుసు. ఎవరి కోసమో రావటం కాదు దేవుని సన్నిధానానికి. నిన్ను రమ్మన్నవాడు ఎవరు అని దేవుడు ప్రశ్నిస్తున్నాడు. నువ్వు మారు మనస్సుతోటి నువ్వు నీ సన్నిధానానికి వచ్చినప్పుడు నీ ప్రవర్తనను సరిగా చూసుకోమని అంటున్నాడు. నువ్వు ఎలా వస్తున్నావు, నీ హృదయాన్ని ఎలా ఇస్తున్నావు అనేది దేవుడికి కావాలి. నీకు ఉన్న దాంట్లోనే నువ్వు ఏదో 24 గంటలు కష్టపడుతున్నావు, అయ్యో అందులో నాకు కొద్ది సమయం ఇవ్వమని దేవుడు అడగట్లేదు. దేవుడు మనము బ్రతకడానికి ఇంత సమయాన్ని ఇచ్చాడు. నిజంగా ఇదే కనుక మనకు ఈ జీవమే కనుక మనలో లేకుంటే మనం ఏమైపోతాము? మనకు బ్రతకడానికి మనకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు. బ్రతికినన్ని నాళ్ళు దేవుని సన్నిధానంలో కొద్ది సమయాన్ని దేవునికి ఇద్దాము. ఎందుకంటే దేవుడు చూస్తున్నాడు, నా బిడ్డ ఎప్పుడు నాకు సమయం ఇస్తుందా, దేవుడి బిడ్డ నాతో ఎప్పుడు గడుపుతుందా, దేవుడి బిడ్డ నాతో ఎప్పుడు మాట్లాడుతుందా అని దేవుడు చూస్తున్నాడు. దేవునితో నువ్వు మాట్లాడితే దేవుడు నీతో మాట్లాడతాడు. ఎదురు చూస్తున్నాడు, ఆయన చేతులు చాపుతూ ఉన్నాడు. నీవు ఆయన సన్నిధానానికి వచ్చి కూర్చోవడం కాదు, ఎవరో చూస్తున్నారు ఎవరి కోసమో వచ్చి దేవుని సన్నిధానంలో కూర్చోవడం కాదు. నీవు కూర్చున్నప్పుడు ఒక విరిగి నలిగిన హృదయంతో కూర్చోవాలి. కేవలం దేవుణ్ణి మాత్రమే మహిమపరిచే వారిగా ఉన్నట్టయితే వారిని దేవుడు ఇష్టపడుతున్నాడు. ప్రీతికరము అని చెప్తున్నారు, అంటే ఇష్టం. అలాంటి వారే దేవుడికి ఇష్టమైనటువంటి వారు అని దేవుడు చెప్తున్నాడు. సామెతలు 10:22. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును, నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు. అంటే యెహోవా ఇచ్చేటువంటి ఆశీర్వాదమే ఐశ్వర్యం ఇచ్చును. యెహోవా ఆశీర్వదిస్తేనే అది నీకు ఐశ్వర్యము అవుతుందే కానీ నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు. నువ్వు ఎంతో కష్టపడుతున్నావు, చాలా గంటలు, రోజులో 24 గంటలు లేదా 20 గంటలు లేదా అంటే 30 రోజులకు 30 రోజులు, నెల అంతా కూడా కష్టపడుతున్నాను, నేను సంపాదిస్తున్నాను అని అనుకుంటే అది ఆశీర్వాదం కాదు. దేవుడు ఎక్కడ తీసేయాలో అక్కడ తీసేస్తాడు. ఎందుకంటే దేవునికి సమయం ఇవ్వకుంటే. కానీ దేవుడే గనక ఆశీర్వదిస్తే అదే నీకు ఆశీర్వాదంగా ఐశ్వర్యంగా మారుతుంది. దేవునికి సమయం ఇవ్వడం నేర్చుకోవాలి మనము ఏంటంటే కొంచెములో, ఇప్పుడు ఇక్కడ సారేపతి విధవరాలు కొంచెమును ఆశీర్వదింపబడింది. ఆమె దగ్గర ఇంకా ఏమీ లేదు, లేని స్థితిలో ఆమె ఆశీర్వదింపబడింది. ఇక్కడ ఆమె పూర్తిగా ఇచ్చేసింది. మరి ఏంటిది ఇక్కడ దేవుని ఆశీర్వాదం ఎలాగా ఉన్నదని దేవుడు చెబుతున్నాడు. దేవుడు ఆశీర్వదిస్తేనే, అంటే దేవునికి నీవు సమయం ఇస్తే, మనస్ఫూర్తిగా నీ హృదయం ఇస్తే, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తే అదే నీకు ఐశ్వర్యంగా ఉంటుంది. సామెతలు 3:9-10 చూద్దాము. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను గణపరచును. అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా నుండును, నీ గానుగులలో నుండి క్రొత్త ద్రాక్షారసము పైకి పొరలి పారును అని అంటున్నాడు. ఇక్కడ దేవుడు శారీరకంగా నీ యొక్క రాబడి, నీ యొక్క జీతములో నుండి ప్రథమ ఫలమును అంటే దశమ భాగముని ఇవ్వమని దేవుడు చెబుతున్నాడు. అలా ఇచ్చినట్లయితే నీ కొట్లలో నీ ధాన్యము సమృద్ధిగా ఉండును అని అంటున్నాడు. గానుగలలో క్రొత్త ద్రాక్షారసము పొరలి పారును అంటున్నాడు. కానీ ఆత్మీయంగా చూస్తే ఖచ్చితంగా దశమ భాగం ఇవ్వవలసిందే. అది ఇవ్వకుంటే నువ్వు దొంగ, నువ్వే నష్టపోతావు. కానీ ఇక్కడ ఆత్మీయంగా చూస్తే నీ సమయము, నీ ప్రథమ సమయము, నీవు కూడా మనకు రోజుకు 24 గంటలు, సంవత్సరానికి 365 రోజులలో మనము కూడా దశమ భాగము అంటే దశమ సమయాన్ని మనం ఇవ్వాలి. అప్పుడు ఇస్తే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, ఐశ్వర్యవంతులుగా చేస్తారు. నీ హృదయములో జీవజల నదులు పొర్లి
పారుతవి. దేవునికి సమయాన్ని ఇచ్చినప్పుడు దేవుని ఆత్మ నీలో కుమ్మరింపబడుతుంది కదా. కాబట్టి మనం ఆత్మీయంగా చూస్తే ఇది శారీరకంగా డబ్బు గురించి చెప్తుండొచ్చు. నేను డబ్బు గురించి నేను అడగట్లేదు, ఎవరు ఏమి ఇస్తున్నారని నాది కాదు, మిమ్మల్ని అడగడం కాదు. దేవునికి సమయాన్ని ఎంత ఇవ్వగలుగుతున్నాము, స్త్రీలమైన నీవు నేను కూడా ఎంత సమయాన్ని దేవుని కోసం వెచ్చిస్తున్నాము అనేది కావాలి. మనము స్త్రీలము ప్రార్థించడంలో మొదటిగా ఉండాలి. 2 కొరింథీ 9 6 నుండి 8 వరకు. కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయును అని ఈ విషయమై చెప్పవచ్చును. సనుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడును తన హృదయములో నిశ్చయించుకొనిన ప్రకారము ఇయ్యవలను. దేవుడు ఉత్సాహముగా ఇచ్చు వానిని ప్రేమించును. ఇక్కడ సనుగుకోవడము, గొనుగుకోవడము, బలవంతంగా ఇస్తే నువ్వు ఇవ్వచ్చు. నేను అంత ఇచ్చినా ఇంత ఇచ్చినా అని చెప్పుకుంటే నువ్వు ఇచ్చింది కూడా వ్యర్థమే. నువ్వు సమయము కూడా దేవుని సన్నిధానములో నువ్వు సమయం ఇచ్చినా, నేనే వస్తున్నాను, నేనే ఉంటున్నాను అని చెప్పుకున్నా అది గర్వముతో కూడుకున్నదే. ఎవరు వచ్చినా రాకపోయినా దేవుని సన్నిధానంలో కూర్చొని మోకాళ్ళ మీద ఉండి ప్రార్థిస్తే ఆ దేవుడు నిన్ను చూస్తున్నాడు. బలవంతము అవసరం లేదు. దేవుని సన్నిధానముకు వస్తే నువ్వు ఇష్టంగా నువ్వు రావాలి. సనుగు కొనకుండా మనము దేవుని సన్నిధానానికి రావాలి. ప్రతి వాడును కూడా తన హృదయంలో నిశ్చయించుకొనిన ప్రకారము, అంటే నీ హృదయంలో దేవుని సన్నిధానంలో నేను ఎంత గడపాలి అని అనుకుంటావో అంత సమయాన్ని దేవుని గడపడానికి వచ్చినట్టయితే దేవుడు ఉత్సాహముగా ఇచ్చు వానిని ప్రేమించును. నీవు దేవుని సన్నిధానంగా ఉత్సాహంగా సంతోషంగా ఆనందంగా వచ్చి దేవుని సన్నిధానంలో నీవు గడిపినట్టయితే నిన్ను దేవుడు ప్రేమిస్తాడు, నిన్ను దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుని సన్నిధానంలో గడపాలి. ఎవరు ఉన్నా లేకపోయినా దేవుడు నాతో ఉన్నాడు, దేవుడు నాతో మాట్లాడతాడు అని అనుకోవాలి. అంతేకాని మనలో ఏమాత్రం గర్వం అనేది రాకూడదు. ఇక్కడ మనకు ఒక వ్యక్తి కనబడతాడు, గర్విస్తాడు, ఈ పట్టణం అంతా నేనే కట్టాను అని చెప్పేసి నెబుకద్నెజరు అన్న వెంటనే ఆ గర్వము చిన్నదే, నిజమే తనే కట్టొచ్చు. అదే దేవుడే కనుక సెలవివ్వకుంటే పరిస్థితి, దేవుడు సెలవిచ్చాడు కాబట్టి ఆయన కట్టాడు. నేనే కట్టాను అనే ఒక్క మాటతోటి ఆయన ఒక జంతువు మాదిరిగా ఆయన గడ్డిని తినాల్సి వచ్చింది. గర్వము మనల్ని అనగదొక్కుతుంది, గర్వము మనల్ని పడగొడుతుంది. గర్వం అనేది మనలోనికి ఎప్పుడూ కూడా రాకూడదు. కాబట్టి మనము దేవునికి ఉత్సాహంగా సంతోషంగా దేవుని సన్నిధానంలో మనం గడిపితే కనుక దేవుడు నిన్ను నన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. కొంచెము విత్తువాడు కొంచెము పంటకొస్తాడు, అధికంగా విత్తువాడు అధికమైన పంటకొస్తాడు అని అంటున్నాడు. అంటే కొంచెము సమయం ఇస్తే నువ్వు కొంచెమే ఆశీర్వదింపబడతావు, నువ్వు అధికమైనటువంటి సమయం దేవునికి ఇస్తే నువ్వు అధికంగా ఆశీర్వదింపబడతావు. అది ఎక్కడో కాదు ఆశీర్వాదం వచ్చేది, పరలోకంలోని ఆ ఆశీర్వాదం అనేది దొరుకుతుంది. ఈ డబ్బు అని అంటున్నాము, ఈ డబ్బును మనము పరలోకానికి తీసుకొని వెళ్ళడానికి అవకాశం కూడా లేదు. కానీ దేవుని సన్నిధానంలో ఇక్కడ మనం చూసినట్టయితే మోషే కాలంలో ప్రత్యక్ష గుడారం కోసం ఇచ్చినటువంటి ఆ యొక్క ధనమే కావచ్చు, లేదనంటే ఇంకా దేవుని మందిరాన్ని శిథిలమైపోయినటువంటి మందిరాన్ని సరి చేయడం కోసం ఇచ్చినటువంటి డబ్బే కావచ్చు. అక్కడ ఇచ్చింది ఆ డబ్బు, లేదంటే మనము మన సంఘములో దేవుని సన్నిధానంలో మనం ఇస్తున్నది అది సేవ కొరకు వాడబడుతుంది. అది సేవ కొరకు వాడబడుతున్నప్పుడు అది మనం ఆనందంగా సంతోషంగా ఇచ్చినప్పుడు మనము కొన్ని ఆత్మలనైనా కూడా మనము రక్షింపగలుగుతామేమో. నీ ద్వారా నీవిచ్చినటువంటి ధనము ద్వారా నువ్వు కొన్ని ఆత్మలను రక్షిస్తావేమో, ఆత్మలను కొన్ని ఆత్మలను పరలోకానికి పంపించగలుగుతావేమో నీవిచ్చినటువంటి ధనము ద్వారా. నీవిచ్చిన ధనము ఇక్కడనే, కానీ అక్కడ అధికమవుతుంది ఆత్మల ద్వారా. అదే నీవు సమయాన్ని ఇస్తే, నీవే ప్రార్థిస్తే, నీ హృదయాన్ని ఇస్తే, నీ విజ్ఞాపనల ద్వారా అనేక మంది ఆత్మలు రక్షింపగలుగుతావు.
అనేక ఆత్మలను నీవు పరలోకానికి తీసుకొని వెళ్తావు. అత్యధికమైనటువంటి ఆశీర్వాదము నీవు అక్కడ పోగు చేస్తున్నావు. మనము ఇక్కడ డబ్బు తీసుకెళ్ళలేము, కానీ అక్కడ నీవు ఆత్మలు రక్షిస్తావు. నువ్వు అధికమైనటువంటి ఫలమును నువ్వు పోగు చేస్తున్నావు. ఇక్కడ ఉన్నటువంటి డబ్బు అది నాశనం అయిపోతుంది, కానీ అక్కడ నీకు అధికమవుతుంది. మనం ఎలా ఉంటున్నాము? నీ ఆత్మని నువ్వు ఇవ్వగలుగుతున్నావా? అదే చూద్దాం. మత్తయి 6:33 అంటున్నాడు, దేవుడు ఏమని చెప్తున్నాడు? మత్తయి 6:33, కాబట్టి మీకు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. మొదటిగా మనం ఏం వెతకాలి? ఆయన రాజ్యమును నీతిని నీవు వెతకమని చెప్తున్నాడు. నీవు ఆయన రాజ్యమును నీతిని నువ్వు వెతికినట్టయితే నీకు కావలసినవన్నీ కూడా ఆయన నీకు అనుగ్రహిస్తాడు. దేవునికి సమయాన్ని ఇవ్వాలి, దేవుని రాజ్యాన్ని వెతకాలి, దేవుని నీతిని వెతకాలి. ఆయన ఏ విధంగా నీతిమంతుడిగా జీవించాడో అలాంటి నీతిగా మనము బ్రతకగలగాలి. అలా జీవించినట్టయితే అదే 6:4 మత్తయి 6:4 రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. ఇవన్నీ కనుక చేస్తే మన యొక్క తండ్రి ఏం చేస్తున్నాడు? నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తూ ఉన్నాడు. ఇవన్నీ మనము చేయగలగాలి. చేసినప్పుడు రహస్యమందు చూచుచున్న తండ్రి, అప్పుడైతే దేవుడు ఉన్నాడు. శారీరకంగా ఈ భూమి మీదకి వచ్చాడు కాబట్టి అక్కడ దేవుని మందిరములో కూర్చొని కానుకల పెట్టె దగ్గర కూర్చొని పరిశీలిస్తూ ఉన్నాడు. కానీ ఇక్కడ దేవుడు లేడు అని మనం అనుకుంటున్నాము, కానీ ఆత్మీయంగా మన మధ్యలో దేవుడు ఉన్నాడు. రహస్యమందు చూచుచున్న తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును అని దేవుడు సెలవిస్తున్నాడు. మరి మనం ఏమి గ్రహించగలుగుతున్నాము? ఈ వాక్యాల ద్వారా మనము ఏమి తెలుసుకుంటున్నాము? మనము ఏ విధంగా జీవిస్తున్నాము? మార్కు ఇందాక చెప్పుకున్నదే, మార్కు 12:44 చూద్దాము. వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి వేసిరి, కానీ ఈమె తన లేమిలో తనకు కలిగినదంతయు అనగా తన జీవనమంతయు వేసెనని చెప్పాను. అంటే తన జీవనమంతా ఉన్నదంతా కూడా ఆమె వేసేసింది. అంటే ఇక్కడ ఆత్మీయంగా చూస్తే తన హృదయాన్ని అంతా ఆమె ఇచ్చేసింది. తన జీవితం అంతా దేవునికి అర్పించుకుంది. నీవు నేను కూడా ఆమె డబ్బులు వేయొచ్చు, కానీ జీవితాన్ని, మన యొక్క హృదయాన్ని దేవునికి అర్పించుకోవాలి. దేవుని కొరకు మనస్ఫూర్తిగా నీ హృదయాన్ని నీవు ఇవ్వగలగాలి. ఇక్కడ ప్రత్యక్ష గుడారములో ఇచ్చినట్టుగా వారు నీ హృదయాన్ని దేవుని కోసం నీవు ఇవ్వగలగాలి. శిథిలమైనటువంటి హృదయాన్ని బాగు చేసుకోవాలి. మన హృదయము శిథిలమైపోతుంది అనేకమైనటువంటి శారీరకమైనటువంటి క్రియల ద్వారా, లోక ఆశల ద్వారా మన హృదయాలు చెడిపోతున్నాయి. దాన్ని బాగు చేసుకోవాలి. మన హృదయాన్ని దేవునికి అర్పించుకోవాలి. నీవు దేవునికి నీకున్న సమయాన్ని ఇవ్వాలి. దేవునిపై సంపూర్ణ విశ్వాసాన్ని దేవునికి ఇవ్వగలగాలి. దేవుని యందు మనము సిద్ధమైనటువంటి మనస్సు కలిగి ఉండాలి. స్త్రీలమైన మనం ఒక్కొక్కరము కూడా మన హృదయాన్ని నీవు దేవునికి అర్పించుకోవాలి. నిన్ను నీవు దేవునికి అర్పించుకున్నట్టయితే అప్పుడు దేవుడు రహస్యమందు చూచుచున్నటువంటి ఆ యొక్క దేవుడు నీకు ప్రతిఫలాన్ని ఇస్తాడు. డబ్బుల విషయము కాదు, నీ హృదయాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. నీ హృదయాన్ని దేవునికి అర్పించు. దేవుడి కోసము, దేవుడి సేవలో నీవు వాడబడు. దేవునిలో నువ్వు బ్రతుకు. దేవుని కోసము జీవించు. దేవునికి నీకు ఎంత సమయము నీవు ఇవ్వాలనుకుంటే అంత సమయాన్ని నీ హృదయపూర్వకంగా నీవు గడుపు దేవుని సన్నిధానములో. ఈ విధంగా గడిపితే ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు. నేను అధికంగా ఆశీర్వదించి నీ కుటుంబాన్ని ఆశీర్వదించి అక్కడ పరలోకంలో నీ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. దేవుడి యొక్క వాక్యం దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థించుకుందాం.
హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతి స్తోత్రము స్తోత్రము ప్రభు. మా గొప్ప దేవుడా మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను దేవా. స్తోత్రములయ్యా. ఇదిగో చెప్పబడిన వాక్యాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. ఇదిగో నా ప్రభు, ఇక్కడ బీద విధవరాలైతే నా ప్రభు తనకున్నటువంటి 2 నా ప్రభువ కాసులు నా ప్రభువ ఆ యొక్క కానుక పెట్టెలో వేసి ఉంటుంది తండ్రి. మీకు వందనాలు ప్రభువ. ఆ యొక్క కానుక పెట్టెలో నా ప్రభువ తన జీవితం అంతా కూడా వేసి ఉన్నదని దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు ప్రభువ. ఇదిగో నా ప్రభువ, నా కోసము మా కోసము అయ్యా సాక్ష్యం ఇవ్వడానికి మా దగ్గర ఏమీ లేదు నా ప్రభువ, అంతటి వారము కాదు నా తండ్రి. అయ్యా మీకు స్తోత్రములు ప్రభువ. మా హృదయాలను మేము ఇవ్వలేకపోతుంటున్నాము నా తండ్రి. అయ్యా నీకు సమయాన్ని ఇవ్వలేకపోతుంటున్నాము నా తండ్రి. అక్కడైతే సారెపతి విధవరాలైతే దేవా తనకు కొంచెం ఉన్న ఆ ఉన్నంతలో ఆమె కొంచెమైనా ఇచ్చేసింది నా ప్రభువ. తర్వాత ఏమీ లేకపోయినప్పటికీ కూడా ఆ ఉన్న కొద్దిలోనైనా ఆమె ఇవ్వగలిగింది ప్రభువ. ఇదిగో మేము ఉన్నదాన్ని కూడా నా ప్రభువ ఆమె అయితే సగం ఇచ్చేసింది, ఈ స్త్రీ అయితే పూర్తిగా ఇచ్చేసింది ప్రభువ. కానీ నా ప్రభు మేమైతే దశమ సమయాన్ని కూడా ఇవ్వలేకపోతుంటున్నాము తండ్రి. క్షమించండి ప్రభు, మన్నించండి తండ్రి. అయ్యా ఇక నుండైనా కూడా నీకు దశమ సమయాన్నైనా కూడా అయ్యా ప్రథమ సమయాన్ని కొంచెము సమయమైనా కూడా మేము ఇచ్చుటకు నా ప్రభు ఆ మనస్సు కలిగి ఉండుటకు సహాయము చేయండి ప్రభు. ప్రతి దినము నీలో గడుపుటకు నా ప్రభువా, ఇదిగో నీలో ఆనందించుటకు సహాయము చేయండి తండ్రి. మీకు వందనాలు ప్రభువా. ఇదిగో నా ప్రభువా, ఆ రోజు నా ప్రభువా నీవు ధనవంతులను పారజూస్తుంటున్నావు నా తండ్రి. ఇదిగో ఈరోజు మమ్మల్ని ఒక్కొక్కరిని కూడా నీవు పారచూస్తూ ఉన్నావు, పరిశీలిస్తుంటున్నావు నా తండ్రి. ఇదిగో మేము నా ప్రభువా పైకి బాగానే ఉన్నామని దేవుని సన్నిధానానికి మేము వస్తున్నామేమో నా ప్రభువా. ఇదిగో ఎప్పుడో ఒకసారి మాకు వీలైనప్పుడు, ఆరోగ్యంగా ఉన్నప్పుడు, మంచిగా ఉన్నప్పుడు, ఆనందంగా ఉన్నప్పుడేమో అప్పుడు మాత్రమే వస్తున్నామేమో నా తండ్రి. కానీ నా ప్రభువా అయ్యా లేమిలో కూడా నా ప్రభువా, కష్టాలలో కూడా నా ప్రభువా, నష్టాలలో కూడా, బాధలలో కూడా నా ప్రభువా, రోగముతో ఉన్నప్పటికీ కూడా, బలహీనంగా ఉన్నప్పటికీ కూడా తండ్రి నీ సన్నిధానంలో గడిపే మనసును మా ఒక్కొక్కరికి నీ దయచేయండి తండ్రి. అయ్యా ఒక విరిగి నలిగిన హృదయాన్ని నీవు ఇష్టపడుతుంటున్నావు నా తండ్రి. అలాంటి హృదయాన్ని నా ప్రభువా వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి నాకును దయచేయండి ప్రభువా. మీకు వందనాలు ప్రభువా. అయ్యా మమ్మల్ని నా ప్రభువా అయ్యా నా తండ్రి ఆశీర్వదించాలంటే నా ప్రభువా నీవు ఆశీర్వదిస్తేనే మాకు ఆశీర్వాదము నా ప్రభువా. ఇదిగో నా తండ్రి మేము సంపాదించుకున్న దాంట్లో కాదు నా ప్రభువా, మా ఇష్టానుసారంగా మేము జీవించిన దాంట్లో కాదు, కానీ నీవు ఆశీర్వదిస్తేనే నా ప్రభువా మేము ఆశీర్వదింపబడతాము కనుక అయ్యా నా ప్రభువా నీకు ఇష్టంగా మేము బ్రతుకుటకు జీవించే కృపను నాకును మా ఒక్కొక్కరికి నీ దయచేయండి తండ్రి. స్తోత్రములు ప్రభువా. అయ్యా నా ప్రభువా ఈ బీద విధవరాలు ఏ విధంగా తండ్రి అయ్యా జీవించిందో, అయ్యా ఆమెకు నా ప్రభువా ఏ విధంగా నువ్వు ఆశీర్వదించావో మాకు తెలియపరచలేదు, కానీ తండ్రి నువ్వు ఖచ్చితంగా ఆమెను ఆశీర్వదించి ఉంటావు నా ప్రభువా. నమ్ముతున్నాము తండ్రి. స్తోత్రములు ప్రభువా. అలాంటి మనసు నా ప్రభువా మేము మా హృదయం అంతా కూడా నన్ను నేను అర్పించుకునే హృదయాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభువా. అయ్యా మా హృదయాలను నీకు అర్పించుకొని ఒక ఇంపైన సువాసనగా మార్చబోటకు సహాయము చేయండి ప్రభువా. మీకు వందనాలు తండ్రి. ఇదిగో రహస్యమందు చూస్తున్న నా దేవా మీకు వందనాలు ప్రభువా. మాకు ప్రతిఫలాన్ని దయచేసే తండ్రి మీకు వందనాలు ప్రభువా. నీ కృపను కుమ్మరించండి. ఇంతవరకు నాతో మాతో మాట్లాడిన దేవా మీకు స్తోత్రములు చెల్లించుకుంటూ, విన్న ప్రతి ఒక్కరిని కూడా నీ చేతులకు సమర్పించుకుంటూ, మహిమ ఘనత ప్రభావం మీకు చెల్లించుకుంటూ ప్రభువైన యేసుక్రీస్తు నామం పేట ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్.